నమస్తే. మన దగ్గర వెయిట్ లాస్ కోసం చాలామంది వస్తారు. ఎందుకొస్తారు? ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఫస్ట్ ఏదో ఒకటి డైట్ చేస్తారు. అది సెట్ అవ్వకపోతే మళ్ళీ డయటీషియన్ తోటి మాట్లాడి అయినా ఏదో డయట్ ఇంకా మాడిఫై చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అయినా వెయిట్ తగ్గదు. ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, నేను ఇంతే తింటున్నా సార్, అయినా నాకు వెయిట్ తగ్గట్లేదు. అయితే మనం ఏం రియలైజ్ చేయాలంటే, మనకు ఏదో అండర్లైన్ ప్రాబ్లం ఉంది బాడీలో, దానివల్ల మనకు వెయిట్ తగ్గట్లేదు. సో మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఇండియన్ డయటే, అంటే వాళ్ళు డైలీ రొటీన్లో ఏం తింటారు ఆ డయటే దాంట్లో మాడిఫికేషన్స్ చేసి దాంట్లో హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పీసీఓడి ఉంటే, మళ్ళీ నరాల బలహీనత ఉంటే, షుగర్ వ్యాధి ఉంటే ఏమవుతుంది, వాళ్ళకు వెయిట్ తగ్గడానికి ప్రాబ్లం అవుతుంది. అయితే మనం డయట్ దాని ప్రకారం ఇస్తాం. అండ్ మందులు కూడా ఇస్తాం. దేనికి ఇస్తాం? వెయిట్ తగ్గడానికి ఇస్తాం. దాంతోపాటు షుగర్ వ్యాధి ఉంటే అది కంట్రోల్ అవ్వడానికి ఇస్తాం. మళ్ళీ దాంతోపాటు బీపీ వ్యాధి ఉంటే అది కంట్రోల్ అవ్వడానికి ఇస్తాం. అట్లా మేనేజ్ చేస్తాం వెయిట్ని ప్లస్ రోగాన్ని. అండ్ బ్యూటీ ఏంటంటే, హోమియోపతిలో వెయిట్ లాస్కి కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, ఒబెసిటీకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏదైనా అండర్లయింగ్ రోగం ఉంటే దానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తాం, పేషెంట్కి సింపుల్ చెప్తాం, మీకు ఎంత తినాలనిపిస్తే దానికన్నా హాఫ్ తినండి. మార్నింగ్ మీకు 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది అనుకోండి, ఈ డయట్ని నేను డాక్టర్ చేతన్స్ వెయిట్ లాస్ డయట్ అంట. ఎందుకు? ఎవరైనా ఈ డయట్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ డయట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఏది వదులుకునే అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డయట్ చేస్తున్నారు, కార్బ్స్ తక్కువ చేస్తారు. ఇక్కడ మనం బ్యాలెన్స్ డయట్ తింటాం, కార్బోహైడ్రేట్స్ తింటాం, ఫ్యాట్స్ తింటాం, ప్రోటీన్స్ తింటాం, కానీ బ్యాలెన్స్డ్ ఉంటుంది, ఏది ఇట్లా తక్కువ చేయం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ డయట్ మనం లైఫ్ టైం కంటిన్యూ చేసుకోవచ్చు. ఏది తినాలనిపించినా హాఫ్ తినాలి. మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపిస్తే 2 ఇడ్లీలు తినాలి. మధ్యాహ్నం ఏమో ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంత రైస్ తినాలి. నైట్ ఏమో 2 చపాతీలు కానీ రొట్టెలు కానీ తినాలనిపిస్తే ఒకటే రొట్టె తినాలి, లేదంటే ఒకటే చపాతీ తినాలి. అయితే ఒక పేషెంట్కి ఇంతకుముందు చెప్పిన కదా, ఆ పేషెంట్కి కూడా మనం ఈ డయట్ చెప్పినాము. అండ్ దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఆ పేషెంట్కి ప్రాబ్లం ఏముండే అంటే, థైరాయిడ్ వ్యాధి ఉండే, షుగర్ వ్యాధి ఉండే, అండ్ దానివల్ల వెయిట్ ఏమో తగ్గట్లేదు. అండ్ ఆ పేషెంట్కి కూడా ఇట్లా హోమియోపతి మందులతోటి ఫస్ట్ మనం మెల్లమెల్లగా థైరాయిడ్ వ్యాధికి వేరే మందులు వాడతారు కదా, అవి మెల్లమెల్లగా ఆపినాము. హోమియోపతి మందులు వాడిపించినాము. షుగర్ మందులు ఆపినాము, హోమియోపతి మందులు వాడిపించినాము. అండ్ అవిటితోటి మెల్లగా వెయిట్ కూడా తగ్గడానికి, మనం మెటబాలిజం పెంచడానికి మందులు ఇచ్చినాము. అండ్ ఆ పేషెంట్కి దేవుని దయతోటి మంచిగా తగ్గింది. ఈ పేషెంట్కి మనం డయట్ ఏం మాడిఫై చేసినాం తెలుసా మీకు? మధ్యాహ్నం ఏం తింటున్నారు మీ ప్రకారం తినండి. ఇప్పుడు అందరికీ కూడా చెప్తాను నేను, అందరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. మధ్యాహ్నం ఏం తింటున్నారు మీ ప్రకారం తినండి, కానీ ఎంత తినాలనిపిస్తే దానికన్నా హాఫ్ తినండి. నైట్ టైం ఏం చేయండి అంటే, ఒక కుకుంబర్, కొంచెం రాడిష్, 1:2 క్వాంటిటీలో, 2 క్వాంటిటీ కుకుంబర్, 1 క్వాంటిటీ రాడిష్ గ్రేట్ చేసుకోవాలి. దీని మీద కొంచెం మిరియాల పౌడర్ వేయాలి అండ్ కొద్దిగా ఉప్పు వేయాలి. ఇది మీరు జొన్న రొట్టెతోటి ఆ సాలెడ్ అట్లనే తినండి. అబ్బా టేస్ట్ ఎట్లనో ఉంటుంది అని అనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఒకటే జొన్న రొట్టె, మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అండ్ షుగర్ స్పైక్ కూడా మెల్లగా వస్తుంది, అండ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువ. వెయిట్ లాస్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. మనం నైట్ టైం ఇదే తినండి. మధ్యాహ్నం మీరు ఏది తినాలనిపిస్తే తినండి, కానీ హాఫ్ తినండి. మార్నింగ్ ఏం చేయండి అంటే, ఒక గ్లాస్ ల్యూకమ్ వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక నిమ్మకాయ రసం వేయండి, అండ్ దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ వేయండి. ఇది డైలీ మార్నింగ్ తీసుకోండి. ఇది కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ కూడా హాఫ్ తింటున్నారు. సో ఇట్లా చెయ్యండి. మార్నింగ్ ఏం తినాలి, సగం తినాలి. మధ్యాహ్నం ఏం తినాలి, సగం తినాలి. నైట్ ఏం తినాలి, ఒకటే జొన్న రొట్టె, దేనితోటి మనం చెప్పిన డిష్ తోటి, హోమ్ రెమెడీ తోటి. అండ్ మార్నింగ్ కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పిన. ఇవి ఫాలో చేయండి, వెయిట్ లాస్లో బ్రహ్మాండం రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.